డాక్టర్ వినీలా గారు చెప్పే జ్యూస్లో లాస్ట్ టైం ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ జ్యూస్ చూసాం కదా, అందులో ఫ్రూట్స్ వేరేది యూస్ చేసాం. ఇందులో అయితే నేను ఒక పెద్ద పపాయ ముక్క అండ్ 2 కాకరకాయ ముక్కలు అండ్ 1 డేటు, 1 స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 స్పూన్ పంకిన్ సీడ్స్, కొంచెం అల్లం, కరివేపాకు యూస్ చేస్తున్నాను. సో సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వాల్నట్స్ నేను ముందు రోజు రాత్రే సోక్ చేసి పెట్టుకున్నాను ఇలాగా. సో దీంతోపాటు 1 టేబుల్ స్పూన్ వీట్ గ్రాస్ పౌడర్ కూడా యూస్ చేస్తున్నాము. సో వీట్ గ్రాస్ పౌడర్ మిస్ చేయకుండా తప్పకుండా యూస్ చేయండి. ఇవన్నీ వేసి మనం ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. సో చూసారు కదా, నేను అన్నీ వేసాను మిక్సీ జార్లోకి. దీంట్లో మనకి కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని మనం జ్యూస్ లాగా చేసుకోవాలి. నేనైతే అరౌండ్ 250 ml ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి సఫిషియెంట్గా ఉంటుంది. ఒక 3 hours అయితే ఆకలి అవ్వదు. సో ఈరోజు టేస్ట్ అయితే బాగానే ఉంది, పోయినసారిలా కాదు. ఈరోజు పపాయ వేసాం కదా, స్వీట్నెస్ బాగా యాడ్ అయ్యింది. అండ్ 1 డేట్ కూడా యూజ్ చేసాం కాబట్టి స్వీట్గానే ఉంది, తాగొచ్చు, ఏమి ఇబ్బంది లేదు. నేను మీకు తెలుసు కదా, ఒకరోజు సాలిడ్, ఒకరోజు లిక్విడ్ ప్రిఫర్ చేస్తున్నాను. అండ్ ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే నేను ఇక్కడ క్యారెట్, బీట్రూట్, బంగాళదుంప ఫ్రై చేయాలి అని అనుకుంటున్నాను. సో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్, ఒక మనిషికి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ తినొచ్చు. సో ఇది అందరికీ కోసం వండుతున్నాను కాబట్టి కొంచెం ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసాను. అండ్ అందులో ఆనియన్స్ వేసి కొంచెం అవి బాగా వేగాక, వన్స్ ఆనియన్ కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి అనుకున్నప్పుడు పచ్చిమిరపకాయలు, క్యారెట్ అండ్ బీట్రూట్ అండ్ బంగాళదుంప ఇవి 3 వేసి నేను సాతే చేస్తున్నాను. సో ఇలా కలర్ఫుల్గా తినడం కూడా చాలా మంచిది. అండ్ చూసే కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా పిల్లలకి. మా ఇంట్లో పాపకు కూడా నేను ఇదే పెడతాను. సో మేము ఏదైతే తింటామో అదే హెల్తీ ఫుడ్ తనకు కూడా పెడతాను. సో మ్యాక్సిమం నేను చిల్లీ పౌడర్ ఎక్కువ అవాయిడ్ చేసి గ్రీన్ చిల్లీసే యూస్ చేస్తాను. ఇది అందరి మీద చేస్తున్నాను కాబట్టి క్వాంటిటీ ఎక్కువగా అనిపించవచ్చు మీకు. సో మనం తినే ఫుడ్ హెల్తీ అయినప్పుడు మన ఇంట్లో వాళ్ళకు కూడా ఇవ్వడంలో తప్పేం లేదు. సో దీన్ని మగ్గిస్తున్నాను ఇప్పుడు మూత పెట్టేసి. ఇంకొక సైడు టమాటో పప్పు కోసం నేను ప్రెషర్ కుక్కర్ వాడుతున్నాను. అండ్ నైట్ డిన్నర్ కోసం నేను శనగల్ని నానేసుకుంటున్నాను సాలెడ్ లాగా చేసుకోవడానికి. సాలెడ్ అందరికీ తెలిసిందే కదా, అందుకే రెసిపీ ఏం నేను షేర్ చేయట్లేదు. నేను ఒక 50 grams ఆఫ్ చెన్నా తీసుకుంటాను, బట్ ఇది అందరి కోసం సోక్ చేస్తున్నాను. కొంచెం ఎక్కువ, పాప అండ్ నా హస్బెండ్ అండ్ తాతయ్య కూడా ఉన్నారు కదా, అందరి కోసమని ఇంకొంచెం ఎక్కువ వేస్తున్నాను. సో ఇప్పుడు దీంట్లో ఫైనల్గా ఉప్పు, కారం వేసేసుకొని దించుకోవటమే. పెద్దగా మసాలాలు కూడా ఏమి యాడ్ చేసేది ఏమీ ఉండదు. సో మనం ప్రీవియస్ వీడియోస్ చూసుకున్నట్టయితే పంకిన్, సన్ఫ్లవర్, ఫ్లాక్స్ సీడ్స్ అవన్నీ మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా, అలాంటి పౌడర్ ఉంటే వేయండి. లేదంటే ఇలా నువ్వుల పొడి ఉంటుంది కదా, సో దీన్ని కూడా నేను పొడి చేసి పెట్టుకున్నాను. బాగా ఫ్రై చేసి పొడి చేసుకుంటే నిల్వ ఉంటుంది, స్మెల్ రాకుండా. సో దీన్ని 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ దీని మీద యాడ్ చేసుకొని తింటే బాగుంటుంది టేస్ట్. వీలైనంత ఎక్కువ ఉప్పులు, కారాలు అవాయిడ్ చేసి న్యాచురల్గా వచ్చే టేస్ట్ని ఎంజాయ్ చేయడానికి ట్రై చేయండి. సో ఫైనల్గా దీంట్లో కొంచెం కొత్తిమీర అండ్ పుదీనా వేసి గార్నిష్ చేశాను. సో మేజర్గా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ ప్లేటింగ్ ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. ఇట్లా చిన్న కప్ తీసుకున్నాను నేను. ఇది ఒక 60 to 100 లోపల ఉంటుంది రైస్. సో నేను రైస్ తీసుకుంటానికి ఇదే కప్ యూస్ చేస్తున్నాను. సో చూసారు కదా, ప్లేట్ కూడా నేను చాలా చిన్నది తీసుకున్నాను. దీంట్లో అట్లా 1 కప్ ఆఫ్ రైస్ తీసుకొని అందులోనే టొమాటో దాల్ యాడ్ చేసుకుంటున్నాను, టమాటో పప్పు. అండ్ కూరలు మనం తీసుకున్న రైస్ కూడా ఒక 3-4 ముద్దలు కలుపుకుంటే అయిపోయేంత క్వాంటిటీ తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ మీల్స్ తినేటప్పటికి మనకి ఆకలి అయ్యేటట్టుగా తింటూ ఉండాలి. సో ఇవి నేను పర్సనల్గా తెలుసుకున్నవి. అలాగే కాకుండా నేను చాలా వెయిట్ లాస్ వీడియోస్లో కూడా వినిందే. సో నా దగ్గర ప్రస్తుతానికైతే సాలెడ్లోకి కీరా లేదు, అందుకని నేను ఆనియన్ యూస్ చేస్తున్నాను. క్యారెట్, బీట్రూట్ కూడా వాడుకోవచ్చు, బట్ ఆల్రెడీ నేను అదే ఫ్రై చేశాను కాబట్టి నేను ఓన్లీ ఆనియన్స్ అండ్ లెమన్ తీసుకుంటున్నాను. సో చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్.